హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనండి మాధవి టైలర్స్ కొండపల్లి. నాలాగా మాత్రం ఎవరు పప్పులో కాలు మాత్రం వేయొద్దండి. ఈవిడేంటి ఈ వీడియో స్టార్ట్ చేసి పప్పులో కాలు వేయొద్దంటుంది అనుకుంటున్నారా? అదేంటో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏంటి మిషన్ ఏంటి ఇంత చెత్తగా ఉంది, ఏంటి ఇలా పెట్టింది అనుకుంటున్నారా? నేనైతే దీన్ని వాడట్లేదండి, కొన్నా కానీ వాడట్లా. ఎందుకు వాడట్లేదంటే ఇది సరిగ్గా రావట్లేదు, అందుకే నేను వాడట్లేదు దీన్ని. ఈ మిషన్ కొని 6 నెలలు అవుతుందండి. అసలు దీని ప్రాబ్లం ఏంటో ఇదేంటో నాకు అస్సలు అర్థం కావట్లా. ఇది కొనకముందు బయటకి ఇచ్చేదాన్ని జిగ్జాగ్ చేయడానికి. బయటకి ఇచ్చినప్పుడు అందరూ వస్తున్నారు కదా, అడుగుతున్నారు, పద్దాక బయటకి ఎందుకని చెప్పేసి నేనే తీసుకుందామని కొన్నాను. దీన్ని అయితే కొన్నాను 11,000 పెట్టి. కొన్నా ఉపయోగం లేకుండా పోయిందండి. పై కుట్టు సరిగ్గా వస్తే కింది కుట్టు సరిగ్గా రాదు, కింది కుట్టు సరిగ్గా వస్తే పై కుట్టు సరిగ్గా రాదు. అసలు దీని ప్రాబ్లం ఏందో దీని ఏందో అనేది నాకైతే అర్థం అవ్వాలి. ఇదేంటంటే రేణు అండి, రేణు కంపెనీ. తెచ్చి 6 నెలలు అవుతుంది. 2 సార్లు రిపేర్కి తీసుకెళ్ళారు. వాళ్ళు ఏంటంటే 2 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ అన్నారు. 2 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు మనకి. 2 సంవత్సరాలు వారంటీ ఇచ్చిన నేను 2 సార్లు తీసుకెళ్ళినా 2 సార్లు కూడా డబ్బులు తీసుకొని రిపేర్ చేశారు. మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ఒక 2-3 అడిగిన తర్వాత కొనుక్కోవడం బెస్ట్ ఏమోనని నాకు అనిపించిందండి. నేను అడిగా, మిషన్ రిపేర్ చేసే షాప్ అతన్ని అడిగాను. అడిగితే అతను రేణు కంపెనీ మంచి కాదనే చెప్పాడు. కానీ మనం వినం కదా. అతని మాట వినకుండా కొన్నానండి. కొనటానికైతే వెళ్ళాను. వెళ్ళటం నైట్ టైం వెళ్ళా. నేను వాళ్ళు మిషన్ ఫిట్ చేసి ఎలా దీనికి సెట్ అయిందా లేదా అనేది కూడా చూడలేదు. చూడండి, ఈ బల్ల ఏమో హైట్ తక్కువ ఉంది, మిషన్ ఏమో హైట్ ఎక్కువ ఉంది. ఇది కుట్టేటప్పుడు డమడమా డమడమా సౌండ్. ఇక ఈ సౌండ్కి సగం చిరాకు. ఒక చీరకు ఫాల్ వేస్తే ఇంకో చీరకు ఫాల్ సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి దీని మీద వేయటమే మానేసా. ఇప్పుడు కూడా బయటకే ఇస్తున్నా. దయచేసి ఈ కంపెనీ మాత్రం ఎవ్వరు ఈ మిషన్ కొనొద్దని నేను చెప్తున్నానండి. ఒకప్పుడు రేణు అంటే టాపు, కానీ ఇప్పుడు మాత్రం దీనికంత ఇదైతే లేదండి. ఎవరు కొనొద్దు. నేను విత్ మోటార్తో కలిపి 11,000 పెట్టి తెచ్చానండి విజయవాడలో. ఎవరు కొనొద్దని నా మనవండి.